హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈరోజు జీతాలు, పెన్షన్లు జమయ్యే జిల్లాల వారీగా ట్రెజరర్ లిస్ట్ అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఒక బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఆ బిల్ అనేది ఎప్పుడు అప్రూవల్ అయింది అనేది చూద్దాము. కందుకూరు సబ్ ట్రెజరీలో కందుకూరు ఎస్టీఓ పరిధిలో మండల విద్యాశాఖకు చెందినటువంటి ఒక ఆమోదిత బిల్లు ప్రాసెసింగ్ అయితే ఈ విధంగా ఉంది. బిల్లు ప్రాసెసింగ్ అయితే ఎంఈఓ కార్యాలయం ముందుగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయానికి చేరింది ఆగస్టు 19న. ఆ బిల్లు ఆగస్టు 21 సాయంత్రం 3 గంటలకు ఎంఈఓ గారి చేత ప్రాసెస్ చేయబడింది. అంటే సక్సెస్‌ఫుల్‌గా అప్రూవల్ అయిపోయింది. తర్వాత ఎస్టీఓ కార్యాలయం తదనంతరం ప్రాసెసింగ్ చేయబడినటువంటి ఈ బిల్లు అదే రోజు అంటే ఆగస్టు 21న సబ్ ట్రెజరీ ఆఫీస్ ఎస్టీఓ గారికి చేరింది. ఎస్టీఓ కార్యాలయం ఆగస్టు 25 అదే తేదీన మధ్యాహ్నం 2:45 నిమిషాలకు ఆ బిల్లునైతే ప్రాసెస్ చేశారు. తర్వాత చివరగా బిల్ అనేది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ గారికి చేరి ఆగస్టు 25 తేదీనే వారి చేత కూడా ఈ యొక్క బిల్లు ప్రాసెస్ చేయబడింది. అంటే ఆమోదించబడిందనమాట. ఈ విధంగా అనేక దశలు దాటి ప్రాసెస్ చేయబడినప్పటికీ ప్రస్తుతము చాలా వరకు బిల్లయితే చెక్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే అయితే ఉన్నాయి. సాధారణంగా ఉదయం సమయానికి జమయ్యే బిల్లులు మార్నింగ్ 6 గంటల నుంచి అంటే మనకు ఈరోజు మార్నింగ్ 6 నుంచే బిల్లులో భారీ కదలికైతే రావడం మనమైతే గమనించాము గతంలో. బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్‌బీఐ ఈక్యుబై స్టేజ్‌కి ఉదయం 6 గంటల సమయానికి వెళ్ళినట్లయితే అటువంటి బిల్లు కూడా మనకు ఉదయం 9 లేదా 10 గంటల లోపు జమ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇంకా బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌గానే ఉన్నాయి కాబట్టి ఈరోజు 10 గంటల తర్వాత ఏమన్నా మూవ్‌మెంట్ వచ్చినట్లయితే ఆ బిల్లులలో మనకు మధ్యాహ్నం తర్వాత ఆ బిల్లులైతే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక నిధుల కొరత. ప్రస్తుతం నిలిచిపోయిన బిల్లులు. ప్రస్తుతం దాదాపుగా 99% ఉద్యోగుల వేతన బిల్లులు మరియు పెన్షనర్ల బిల్లులు ఇదే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రాష్ట్ర ఖజానాలో నిధుల కొరతను స్పష్టం చేస్తుంది. తద్వారా అనేక బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ రుణ సేకరణ ఆశలు చిగురుస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు. అయితే సెప్టెంబర్ 2వ తేదీ రేపటి రోజున మంగళవారం జరగనున్నటువంటి వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్లు నిధులు సేకరించడానికి ఇంటెండ్ అయితే పెట్టింది. ఈ రుణ సేకరణ వరుసగా 8, 9, 11 మరియు 12 సంవత్సరాల కాల పరిమితిలో తిరిగి చెల్లించనుందేగా అయితే తీసుకోనుందనమాట. ఈ రుణం మొత్తం రేపటి సాయంత్రం రోజున రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు ఆర్‌బీఐ నుంచి వెలువడినటువంటి ఉత్తర్వులు అయితే చూడొచ్చు. ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏపీకి సంబంధించి మొత్తం 5,000 కోట్లు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వేతనాల చెల్లింపుపై సానుకూల ప్రభావం. రాష్ట్ర ఖజానాకు 5,000 కోట్లు చేరడం ద్వారా నిధుల కొరత కొంతమేర తీరుతుంది. ఈ పరిణామం గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సెప్టెంబర్ 1 మరియు 2వ తేదీన ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ బిల్లులు ఖచ్చితంగా జమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణ నిర్ణయం ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఆశలు రేకెత్తిస్తోంది. నిధులు విడుదల కాగానే నిలిచిపోయినటువంటి వేతనాలు మరియు పెన్షన్ చెల్లింపులు తక్షణమే ప్రారంభమై లబ్ధిదారులకు ఉపశమనం కలిగిస్తుందనైతే ఆశిద్దాము. ఈ యొక్క ఆగస్ట్ నెలకు సంబంధించి పే స్లిప్స్ అయితే అందరూ డౌన్‌లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోకుంటే వెంటనే మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మరి ఈ పే స్లిప్‌లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, స్పౌస్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఖచ్చితంగా తనిఖీ చేయండి. ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తించే వారికి ఏక్యూపీ వచ్చిందా లేదా అనేది చెక్ చేయండి. ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపులు ఏమైనా ఉన్నట్లయితే చెక్ చేయండి. అలాగే కమ్యుటేషన్ వివరాలు. కమ్యుటేషన్ మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందనేది క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ వ ఆహ్,
ఇద్దరు భార్యాభర్తలిద్దరూ గూడా ఉద్యోగులుగా లేదంటే పెన్షనర్లుగా ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కట్ అవ్వాలి. అది చెక్ చేయండి. ఇక డీఆర్ మనకు స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందుతున్న వారికి 33.67% గాను, యూజీసీ స్కేల్స్ పొందిన వారికి 46% డీఏ అయితే ఉండాలి. అది చెక్ చేయండి. ఇక ట్రెజరీ మరియు డీడీఓ కోడ్ మనకు ఈసారి పేమెంట్ స్లిప్‌లలో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఆ ఎస్టీఓ యొక్క డీడీఓ కోడ్‌ను కూడా నమోదు చేయడం స్వాగతించదగినది. ప్ర ఇది ఏమైనా సమస్యలొచ్చినప్పుడు సరైన కార్యాలయాన్ని సంప్రదించడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే ఏమైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో గాని, ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్‌లో గాని, లేదా వేరే ఇతర సంబంధితటువంటి సమస్యలున్నా సరే వెంటనే ట్రెజరీ అధికారులకు దృష్టికి రాతపూర్వకంగా అయితే తెలియజేసి సరిచేయించుకోండి. ఇది ఎందుకు చాలా ముఖ్యమంటే, ఈ వివరాలన్నీ మనం జీవించి ఉండగానే సరిచేసుకోవడం ఉత్తమము. చాలా మంచిది. లేని పక్షంలో మనకు తర్వాత మన వారసులకు ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే సందర్భంలో లేదా ఇతర సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సి ఉండవచ్చు. ఇకపోతే బిల్ నంబర్ పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్ నంబర్‌ని గూడా పే స్లిప్‌లో మెన్షన్ చేయాలని కోరుతున్నారు. అది ఎ ప్రభుత్వం అయితే చూడాల్సి ఉంది. ఇక బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ బీఏఎస్ గతంలో సీఎఫ్ఎంఎస్ నందు బెనిఫిషరీ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది బీఏఎస్ అందుబాటులో ఉండేది. దాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఇది పెన్షనర్లకు మరింత పారదర్శకతను అయితే అందిస్తుంది. ఇక ఇప్పటి వరకు అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు చూడొచ్చు. అలాగే కొన్ని బిల్లులు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా చాలా తక్కువ బిల్లులు మాత్రమే ఇంకా బిల్ నాట్ అప్రూవ్‌లో ఉన్నాయి. 1% అట్లా. చాలా 99% బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఏయో టెక్నికల్ ఇష్యూస్ వల్ల బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులు మనకవి సప్లిమెంటరీ బిల్లులుగా 5 తేదీ తర్వాత పెట్టడం జరుగుతుందనమాట. ఇక ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా మనకు ఈరోజు 10 గంటల సమయాన్ని తర్వాత కదలిక అయితే ఏర్పడే అవకాశం ఉంది. సో, ఒకవేళ కదలిక వచ్చినట్లయితే అవన్నీ కూడా ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కి చేరుకుంటాయి. మధ్యాహ్నం తర్వాతనే ఏమైనా జమ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, సచివాలయం, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ వారికి మొదటగా జీతాలైతే జమ కానున్నాయి. అలాగే పెన్షన్స్ కూడా ఒకటో తేదీనే అంటే ఈరోజే జమ అవుతాయండి. ఇక మిగిలిన డిపార్ట్‌మెంట్ వరకు ఒకటో తేదీ పైనైతే జమ కానున్నాయి జీతాలు, పెన్షన్‌లు. ఇకపోతే జిల్లాలు, ట్రెజరీల వారికైతే స్క్రీన్ పైన చూడొచ్చు. వీడియోనైతే పాజ్ చేసి మీ యొక్క ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జీతాలు, పెన్షన్‌లకు సంబంధించినటువంటి తాజా సమాచారము. సో, బిల్లులలో 10 గంటల తర్వాత ఏమైనా కదలిక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ బిల్ అనేది మధ్యాహ్నం తర్వాత జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, మోస్ట్‌లీ ఈరోజు రేపట్లో భారీగా జీతాలు, పెన్షన్‌లు జమ కానున్నాయనేది తాజా సమాచారము. మరి బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.